నమస్తే అని బోసుకుమరి. న్యూట్రల్ అనేటువంటి దొంగలు ఉంటారు కొంతమంది. వాళ్ళు ఏంటంటే చాలా వరకు 95% ఎవడో ఒకడు రేర్ గా ఉంటాడు. నేను ఏమంటానంటే న్యూట్రల్ అనేటువంటి విధానం అసలు తప్పు, అసలు వాస్తవంగా తప్పు. ఎందుకంటే ఒక నిజం ఉంటది, ఒక అబద్ధం ఉంటది. దేన్ని ఎవరు నమ్ముతాడు అనేది అది వాళ్ళ వ్యక్తిత్వ విధానానికి సంబంధించి ఉంటుంది. న్యూట్రల్ అని పేరు చెప్పుకున్నటువంటి ఎవడైనా సరే దొంగే, దాంట్లో ఇంక వేరే సెక్షన్ లేదు. నా లెక్క అయితే మాత్రం అంతే. ఎందుకనంటే ఇప్పుడు మీరు యమదొంగ సినిమా చూస్తే ఏమండి ఇది నడిమింటి రామస్వామి అతని పేరు చిత్రగుప్తుడు చెప్తారు. మామూలుగా ఒక 2 వర్గాలు కొట్టుకున్నటువంటిప్పుడు ఆయన మధ్యలో ఉండి వినోదించాడు ప్రభు అని చెప్పగానే ఇతను సలసల నూనెలో వేసేయడని పెద్ద శిక్ష వేస్తాడు. ఇంత చిన్న తప్పుగా అంత పెద్ద శిక్ష అని చెప్పి అనగానే అతని మీద యమధర్మరాజు అరిచి మామూలుగా ఒక న్యాయానికి ధర్మానికి మామూలుగా పోరు జరుగుతున్నప్పుడు ఎటో ఒక పక్షం కాకుండా మధ్యవర్తిగా ఉన్నటువంటి వ్యక్తులకు ఎలాంటి శిక్ష ఉంటది, ఏదో ఒక స్టాండ్ తీసుకోవాలి అనేటువంటి విధంగా. మీరు బాగా గమనిస్తే ఏ జర్నలిస్ట్ అయినా ఏ పేపర్ అయినా ఎవరైనా కూడా ఏదో ఒక స్టాండ్ ఉంటది కంపల్సరీగా. ఎందుకంటే అది తప్పని కాదు, వాళ్ళు నమ్మిన నిజం అది. ఇప్పుడు ఏంటంటే అలాగే న్యూట్రల్ అని చెప్పేటువంటి వ్యక్తులు ఉంటారు, వీళ్ళు పచ్చి దొంగలు. అసలు వాస్తవంగా చెప్పండి, న్యూట్రల్ అని చెప్పిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా పచ్చి దొంగలు. మీరు కావాలంటే వాళ్ళ మొత్తాన్ని మీరు ఒకసారి పరిశీలించుకోండి. వాళ్ళు ఏదో ఒక సపోర్ట్ చేస్తారు. కొంతమంది కొన్ని పార్టీలకు చేస్తే, కొంతమంది వామపక్షాలకు, కొంతమంది ఉంటారు లేడీస్ ఉన్నారు కొంతమంది. వీళ్ళు ఏంటంటే వామపక్ష భావజాలను చూపించి హిందూ విధానానికి సంబంధించి వాళ్ళు ఏకిపడేస్తా ఉంటారు. వాళ్ళకి ఒక సెక్షన్ ఉంటది, వాళ్ళు నమ్మింది ఒక నిజం ఉంటది, వాళ్ళు కరెక్ట్ అని చెప్పి నమ్మింది ఒకటి ఉంటది. కానీ వీళ్ళు న్యూట్రల్ అని చెప్పుకునేటువంటి విధానం ఉంటది. కానీ ఇతను న్యాయం మాట్లాడుతున్నాడా లేదా, ధర్మంగా మాట్లాడుతున్నాడా లేదా అనేటువంటి విషయం అవతల చూస్తున్నటువంటి వ్యక్తికి అర్థమైపోతుంది. ఇక్కడ న్యూట్రల్ గా ఆలోచించేటువంటి వ్యక్తులు తెలుసా, చూసేటువంటి వ్యక్తులు, మాట్లాడేటువంటి వ్యక్తులు న్యూట్రల్ కాదు, చూసేటువంటి వ్యక్తులు న్యూట్రల్. ఎందుకంటే వాళ్ళకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇతను నమ్మినటువంటి దాని గురించే ఇతను మాట్లాడతాడు, కానీ అవతల ఉన్నటువంటి వ్యక్తి ఇతను చెప్పింది కరెక్టా కాదా అని చెప్పేసి తన అనాలిసిస్ చేసుకుని ఏది కరెక్ట్ అని చెప్పేసి ఏది న్యాయంగా ఉందని చెప్పేసి జడ్జ్ చేసుకునేటువంటి భయంకరమైన మైండ్ ప్రజలకు ఉంది కంపల్సరీగా. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు కొన్ని అబద్ధాలు ఖచ్చితంగా నమ్మించేటువంటి ప్రయత్నం. ఎలా అంటే రాష్ట్రంలో జరిగినటువంటి అనేకమైనటువంటి పరిణామాలు. వివేకానంద రెడ్డి గారికి సంబంధించిన హత్య కేసు, ఇది సిబిఐ చేతిలో ఉంది. దానికి సంబంధించి సిబిఐ పోరాడాల్సింది సునీత గారు పోరాడుతున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉంది అనేటువంటి విధంగా మాట్లాడతారు. ఇది ఎంతవరకు కరెక్టో, అంటే ఎట్లా కరెక్ట్ అవుతుంది, ఏమి తేలకుండా అనేటువంటి విషయం చూడాలి. రెండోది ఏంటంటే తిరుపతికి సంబంధించిన లడ్డు, ఈ వ్యవహారంలో ఏదో క్లీన్ చిట్ వచ్చేసినట్టుగా ఇక్కడ ఇదంతా వివాదం లాగా వీళ్ళు క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం, దాన్ని తప్పు అనేటువంటి విధంగా నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తుంటారు. కానీ అసలు కంప్లీట్ గా నెయ్యే కాదు కల్తీ అనేది మనం క్లియర్ గా జనం అయితే తెలుసు, జనానికి అర్థమైపోతుంది. కాకపోతే డైవర్షన్ చేసేటువంటి పాలిటిక్స్ ఇప్పుడు వైసీపీ పార్టీ హిందువులకు దగ్గరయ్యేటువంటి ప్రయత్నం విపరీతంగా చేస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గ్రహంలో చాలా భయంకరమైనటువంటి దాడులు హిందూ దేవాలయాల మీద జరిగి అవమానకరంగా కూడా మాట్లాడారు. కానీ సింపతి చూపించకపోక అవమానకరంగా మాట్లాడారు కాబట్టి హిందువులందరూ కూడా తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు దగ్గర అవడానికి అనేకమైన రాజకీయ స్టార్ట్లు చేస్తున్నారు, అది కూడా అబద్ధం, అంతా కరెక్ట్, ఎటువంటి దాడులు జరగలేదు అనేటువంటి విధంగా ఈ రోజు కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తారు, ఇన్ని సాక్ష్యాలు ఉన్నా కూడా. ఇలాగా ఏ విషయం తీసుకున్నా కూడా న్యూట్రల్ అని పేరు పెట్టుకుంటారు అంతే. కానీ వీళ్ళు మాట్లాడేది ఏంటంటే కంప్లీట్ గా సపోర్ట్ చేసే విధంగా మాట్లాడటం. అంటే మీకు అనేకమైనటువంటి విషయాలు చెప్పొచ్చు. ఇప్పుడు షర్మిలా గారి విషయం కావచ్చు, లేకపోతే ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు సునీత గారు ఉన్నారు, సునీత గారు రాంగ్, జగన్మోహన్ రెడ్డి గారు రైట్, జగన్మోహన్ రెడ్డి గారు రైట్. షర్మిల గారు రాంగ్, జగన్మోహన్ రెడ్డి గారు రైట్. చివరికి విజయమ్మ గారు రాంగ్, జగన్మోహన్ రెడ్డి గారు రైట్. చివరికి రాజశేఖర రెడ్డి గారు బతికొచ్చినా ఆయన రాంగ్, జగన్మోహన్ రెడ్డి గారు రైట్. ఏ ఇష్యూ తీసుకున్నా మామూలుగా షర్మిల గారు అంటే సునీత గారు నా తండ్రిని చంపేశారు, ఎవరు చంపించారు, ఎవరు చంపారు, ఎందుకు చంపారు, ఈ 3 విషయాలు చెప్పండి అని చెప్పేసి తన సొంత ఇంట్లో ముఖ్యమంత్రి ఉంటే ఆయన దగ్గరికి పోయి అన్నా నాకు న్యాయం చేయన్నా, ఏదైనా చెయ్యన్నా అంటే ఆయన సహకరించకపోతే రోడ్డు మీదకి వచ్చి కోర్టును ఆశ్రయించి ఆ తర్వాత కేసును ముందుకు తీసుకెళ్లింది. అప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదు. సొంత చిన్నాన్న కేసు ఆమె వచ్చి పోరాడుతూ ఉంటే ఆమె హత్య చేయించింది వాళ్ళు తన భర్త, ఆమె వాళ్ళిద్దరి హత్య కోసం హత్య చేయించారు. ఆస్తి పేపర్ల గురించి ఏదో జరిగింది, అందుకే తనకు తాను శిక్ష చేయించుకోవడానికి ఆమె పోరాడుతుందని చెప్పేసి మాట్లాడుతుంటారు ఇండైరెక్ట్ గా. అంటే అదే కదా దాని అర్థం, అదే కదా. ఆమె చేయించేసింది, ఆమె సాక్షిలో చేసుకుంది, ఏది గుండెపొట్టిన ఆమె ఏమించుకుంది. అంటే ఇప్పుడు మామూలుగా సైలెంట్ గా ఉంటే, ఒకవేళ ఆమె చేయించి ఉంటే, ఆమె సైలెంట్ గా ఉంటే ఇదంతా లేదుగా. అంటే తనకు తాను శిక్ష చేయించుకోవడానికి తిరుగుతుందా? ఎంత నీచమైనటువంటి జర్నలిజం అండి ఇది. ఈ న్యూట్రల్ అనేటువంటి దొంగలు ఎవరైతే ఉన్నారో దీన్ని ప్రచారం చేస్తారు. షర్మిలా గారు ఉన్నారు, షర్మిలా గారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆర్నిసులు కష్టపడ్డారు. ఇప్పుడు కవిత గారు ఉన్నారు తెలంగాణలో, ఆమెకి ఎంపీ పదవి ఇచ్చారు, గెలిపించుకున్నారు. అసలు కనీసం షర్మిలా గారికి తను పడ్డ కష్టానికి, పార్టీ నిలబెట్టుకోవడానికి తను పడ్డ కష్టానికి తనకు దక్కినటువంటి ప్రతిఫలం ఏంటో టక్కని చెప్పండి. చివరికి తన తండ్రి నుంచి రావాల్సిన ఆస్తులు కూడా రాలేదు. అసలు ఎలా వచ్చాయి? రాజశేఖర రెడ్డి గారు
ముఖ్యమంత్రి కాకముందు అమ్మేశాడు, ఈ తాకట్టు పెట్టాడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కానీ మరి తాకట్టు పెట్టేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తులకి సిమెంట్లు, మామూలుగా ఛానల్స్, పేపర్లు, లేకపోతే పవర్ ప్లాంట్లు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కదా. మరి అడుగుతున్నటువంటి అటాచ్ అయినటువంటి వరకు అటాచ్ ఈడీ అటాచ్ అయిపోయినాయి. అవి తెలియక సచ్చే కదా అటాచ్ లోనే ఉంటాయి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు సాక్షి కూడా అటాచ్ లోనే ఉంది కదా. మరి ఉన్నప్పుడు మరి సాక్షి మీద వచ్చేటువంటి ఆదాయంలో జగన్మోహన్ రెడ్డి గారికి, శర్మ గారికి ఇద్దరికి వాటా ఉంటుంది కదా. వాటి మీద ఆ బిజినెస్ మీద ఆదాయాలు వస్తున్నాయి కదా. మరి ఆదాయాలు శర్మ గారికి వాటా ఉంటుంది కదా ఖచ్చితంగా. అది లేదంటారు వీళ్ళు. దీన్ని వీళ్ళు తప్పుడు ప్రచారం చేసేటువంటి ప్రయత్నం, ఇది న్యూట్రల్ అని చెప్పి దొంగలు చేసేటువంటి ప్రయత్నం. చివరికి రాజశేఖర రెడ్డి గారి భార్య, స్వయంగా రాజశేఖర రెడ్డి గారి భార్య, అయ్యా ఇది కాదు పరిస్థితి, రాజశేఖర రెడ్డి గారి ఆస్తులు ఏం పంచలేదు, ఆయన టైంలో ఆయన సంపాదించిన ఆస్తుల్లో 4 పిల్లలు, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి 2 పిల్లలు, షర్మిల గారికి ఉన్నటువంటి 2 పిల్లలు, మొత్తం 4 పిల్లలకి సమానంగా దక్కాలని కోరుకున్నారు. అలా అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు, పూర్తిగా షర్మిల గారికి అన్యాయం చేశాడు, చేస్తున్నాడు అనేటువంటి విధంగా డైరెక్ట్ గా విజయం గారి, రాజశేఖర రెడ్డి గారి భార్య డైరెక్ట్ గా ఆమె మామూలుగా దేవుడి మీద ఒట్టేసి దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తే అది కూడా తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు రైట్. ఇక రేపు రాజశేఖర రెడ్డి గారి బతికొచ్చి చెప్పినా కూడా రాజశేఖర రెడ్డి గారు మొత్తం అంతరంగా జగన్మోహన్ రెడ్డి గారు రైట్ అని చెప్పేసి ఈ న్యూట్రల్ ముసుగేసుకున్నటువంటి జర్నలిస్ట్ దొంగలు చెప్పేటువంటి ప్రయత్నం ఏమో కావచ్చు. మరి న్యాయం అనేది ఒకటి ఉంటుంది కదా, ధర్మం అనేది ఒకటి ఉంటుంది కదా. ఎవరు ఏం చేసినా కూడా మరి ఈ న్యూట్రల్ అనేటువంటి వ్యక్తులకి ఏంటి తప్ప సంబంధం నాకు అర్థం కాదు. అసలు ఏంటి న్యూట్రల్ అనేటువంటి వ్యక్తులు ఎలా మాట్లాడాలి వాస్తవంగా అయితే? ఇప్పుడు షర్మిల గారు, నేను ఇప్పుడు చెప్పిన మాటలు, సునీత గారు ఉన్నారు. అసలు కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం ఏముంది? మామూలుగా ఇంట్లో ముఖ్యమంత్రిని పెట్టుకొని అవసరం ఏముంది? మామూలుగా ఆమె హత్య చేయించిందని చెప్పేసి, ఆమె చేయించుకుందని చెప్పేసి వైసీపీ పార్టీ మాట్లాడినప్పుడు దాని తప్పు, ఆమె ఎందుకు తిరుగుతుంది అని చెప్పేసి మాట్లాడటం కదా జర్నలిజం, న్యూట్రల్ జర్నలిజం అవుతుంది. అట్లా కాదంట. మరి షర్మిల గారికి న్యాయం జరిగితే ఏ రకమైన న్యాయం? రాజకీయంగా న్యాయం చేశారా? ఆమె కష్టపడలేదా? జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉంటే అన్ని నెలల పాటు పార్టీని నిలబెట్టింది ఎవరు? ఆమె కాదా? మరి ఆమెకి ఇచ్చినటువంటి పార్టీలో ఆమెకి ఇచ్చినటువంటి గౌరవం ఏంటి? ఏదైనా గౌరవం ఇచ్చారు ఆమెకి? కనీసం ఏదైనా పదవి ఇచ్చారు ఆమెకి? ఏమీ ఇవ్వలేదు. తీసి పక్కన పట్టేశారు. పక్కన పడేసి అవినాష్ రెడ్డి గారిని ఎత్తున పెట్టుకున్నారు. ఏ అవినాష్ రెడ్డి గారు ఎవరు? భారతి రెడ్డి గారికి సంబంధించినటువంటి కుటుంబం. అసలు కడప రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి కంచుకోట. అలాంటి కంచుకోట భారతి రెడ్డి గారికి సంబంధించిన కుటుంబానికి అప్పచెప్పేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అప్పచెప్పారని చెప్పేసి ఈ కుటుంబ సభ్యులంతా అంతా మనమే ఒకటే కదని చెప్పేసి వాళ్ళు సపోర్ట్ చేశారు. కానీ చివరికి వీళ్ళ ఆధిక్యత తగ్గిపోతుంది కూడా. అసలు మన ప్లేస్ లో సరే మనం రాణించాము, కానీ మన ఆధిక్యత తగ్గిపోతుంది, ఇట్లా అయితే ఎట్లా అని చెప్పేసి వివేకానంద రెడ్డి గారు షర్మిల గారితో కూర్చొని మాట్లాడి, అమ్మ నువ్వు పోటీ చేయమ్మా, మరి మన దాటి వెళ్ళిపోతుంది అని చెప్పేసి చెప్తే, అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళనే భుజాన్ని ఎత్తుకుంటే వీళ్ళు కూడా మోసారు. కానీ తప్పే కదా, ఒప్పే కదా అని చెప్పేసి మాట్లాడుకోరా. ఇంత భయంకరమైనటువంటి విధానం మాట్లాడమంటది. అయినా ఈ సత్య జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కేసులు తేలుతాయా సస్తాయా? అలాగే ఆ కేసులకు సంబంధించి తేలుతాయా సస్తాయా? అవి జరిగేవి కాదు. ఆ తేలే సమయానికి నేను ఉండరు, మీరు ఉండరు, ఎవరు ఉండరు. మరి ఏమైతే చూద్దాం. మీ అభిప్రాయం తెలియజేయండి.